ఆయన బస్సు తీసుకొని బయలుదేరగానే మరి ఏం రేవంత్ రెడ్డి చెమటలు పట్టిందా ఏంది నీకు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చెమటలు పట్టిందా? లేకుంటే అందులో ఉన్న ఎమ్మెల్యేలకు గానీ, అక్కడ దగ్గర చుట్టుపక్కల ఉన్న మంత్రులకు గానీ ఏమైనా చెమటలు పట్టినాయా? లేకుంటే మేమెక్కడ ఓడిపోతామో కేసీఆర్ ప్రచారం మొదలుపెడితే మేమే ఆడ ఓడిపోతామని భయంతోటి ఈరోజు కేసీఆర్ బస్సు యాత్రను ఆపేశారా? అనే దాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి రేవంత్ రెడ్డి అంటూనే ఉన్నాడు, నేను పిల్లుల్ని చంపా, పులిని మాత్రమే చంపుతా అన్నాడు. మీ ప్రకారంగా చూసుకుంటేనే పులి బయటికి వెళ్ళడం రేవంత్ రెడ్డికి వణుకుపుట్టడం, పులి బయటికి వెళ్ళడం పిల్లి దడుచుకోవడం ఒకటే అయ్యిందా రేవంత్ రెడ్డి గారు? అందుకనే కేసీఆర్ బస్సు యాత్రను ఆపించారా? 48 గంటలు. ఆ పరంగా చూసుకుంటే మీ మాట, మీ తద్దోజన మాటలకి ఈరోజు మిమ్మల్ని ఎన్నిసార్లు ప్రచారం చేయకుండా ఆపాలి. ఎందుకంటే మీరేమో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయా, ఆయనేమో మాజీ ముఖ్యమంత్రి అయిపోయా. ఏమన్నా పవర్స్ మీ చేతిలో ఉంది. ఆయన ఏం చేసినా కూడా